ఈరోజు అనపర్తిలో ఏదైతే ఫైర్ స్టేషన్కి ముందు భాగంలో కొంతమంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని దాదాపుగా 40-50 సంవత్సరాలుగా నివాసం ఉండడం జరుగుతుంది. ఆ రోజు 13 కుటుంబాలు అక్కడ నివాసం ఏర్పరచుకుంటే అది వాళ్ళ 21-22 కుటుంబాలు అవ్వడం, వారిలో కొంతమంది సంతానం పెరగడం, ఇటువంటి దాదాపుగా 27-28 మందికి అక్కడ నివాసం పెట్టుకోవడం, వారు అక్కడ పూరిపాకలు వేసుకుని నివాసం ఉండి కూలి పనులు చేసుకుని వారు జీవనం సాగించడం జరుగుతూ ఉంది. ప్రతి ఎన్నికల్లోని కూడా వారికి పట్టాలు ఇవ్వమని, పక్కా గృహ నిర్మాణ పథకం అమలు చేయమని వారు ప్రతిసారి డిమాండ్ చేయడం, అది ఒక పరిపాటిగా మారిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో 2009-14 మధ్యకాలంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలో అప్పటి శాసనసభ్యుడికి ఒక సలహాదారుగా ఇక్కడ ఒక స్వయం ప్రకటిత మేధావి ఈ గ్రామానికి చెందిన వ్యక్తి, ఈ గ్రామం కాదు కొంకుదురు గ్రామానికి చెందిన వ్యక్తి ఇక్కడ నివాసం ఉండడం జరుగుతూ ఉంది. వారి ఇంటికి దారి ఏర్పాటు చేసుకోవడం కోసం పెద్ద రాజమార్గం లాగా ఒక వైడన్ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతిపాదనలు తయారు చేసి గ్రామ పంచాయతీ నుంచి వారు ఆ రోజు శాసనసభ్యుడికి సలహాదారైనా పాపం వారే శాసనసభ్యుడి కన్నా అంతకన్నా ఎక్కువగా ఇక్కడ పెత్తనం చెలాయించే పరిస్థితి ఉండేది. ఈ నిరుపేదల గుడిసెలను ఖాళీ చేయించాలి, వారికి నివాసం లేకుండా చేయాలని ఆ రోజు ప్రయత్నించడం, అప్పుడు మా తండ్రి గారు మౌలారెడ్డి గారు మాజీ శాసనసభ్యుడిగా, నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆ బాధ్యతలకు అండగా నిలిచి ఆ రోజు హైకోర్టు నుంచి స్టే తీసుకుని వారి గృహాలు ఖాళీ చేయించకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి 2014-19 మధ్యకాలంలో వారికి వేరే చోట పట్టాలు ఇవ్వాలని కానీ, దాన్ని రెగ్యులరైజ్ చేయాలని కానీ కొన్ని ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాలు ఆ రోజు పూర్తి కాకపోవడం, తర్వాత మరలా 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం, 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ శాసనసభ్యులు ఉన్నా, ఈ శాసనసభ్యుల కన్నా పైమాటగా ఆనాటి సలహాదారే ఇవాళ సలహాదారుగా ఇక్కడ రాజ్యం వెళ్ళడంతో వీరందరికీ ఎటువంటి ఉపశమనం కలిగిన పరిస్థితి వచ్చింది. మరి జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున ఆ రోజు పట్టాలు ఇస్తూ ఉన్నాం, అందరికీ నివాసయోగ్యం కల్పిస్తూ ఉన్నాం అని గొప్పలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి ఆశ్రయం పొందని పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే ఆ రోజు ఆ సలహాదారికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు కాబట్టి వీళ్ళని నిరాశ్రయాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఆనాటి శాసనసభ్యులు కానీ, వారికి సలహాదారు పేరుకే కానీ, వారికన్నా పై స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ వీళ్ళని ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటివి అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉండడం, వారికి ఎటువంటి ఆశ్రయం లేక ఇబ్బందులు పడడం, అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానిలో భాగంగానే ఇవాళ వీరికి రెగ్యులరైజ్ చేసేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే 2 రోజులుగా తహసీల్దార్ గారు కానీ ఇతర అధికారులు కానీ అక్కడ సర్వే నిర్వహించారు, ఏ విధంగా వారికి ఆశ్రయం కల్పించాలని. ఇప్పుడే వారందరితో సమావేశం ఏర్పాటు చేసి వారందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ ఆన్లైన్ చేసి వారందరినీ రెగ్యులరైజ్ చేసి తొందరలోనే వారికి పట్టాలు ఇవ్వడమే కాకుండా పట్టాలు ఇచ్చిన తర్వాత వారందరికీ నివాస గృహాలు మంజూరు చేసి పక్కా గృహ నిర్మాణ పథకం కింద అందరూ గృహాలు నిర్మించే విధంగా చేసి వారందరికీ శాశ్వతంగా పరిష్కారం చూపించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఏ రోజైతే 2012లో వారికి హామీ ఇచ్చామో ఒకంత ఆలస్యమైనా ఇవాళ దాన్ని నిలబెట్టుకోవడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.